హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమలా వ్లాగ్స్ 121. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. ఈ వీడియో మేము మొన్న మాలకొండ వెళ్ళినప్పుడుది. ఆ రోజు ఎండ ఎక్కువగా ఉండటం వల్ల మేము ప్రాపర్గా వీడియో తీసుకోలేదు, అందుకే కొంచెమే పెడుతున్నా. మా పిల్లలకి మా వారికి తలనీలాలు ఇవ్వటానికి క్యూలో నుంచున్నామన్నమాట. మా చిన్నోడితో సరదాగా ఆట పట్టిస్తున్నాము, వాడేమో విసుక్కుంటున్నాడు. మేము ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి చాలాసార్లు మాలకొండ వెళ్ళాము, ఎప్పుడూ ఇంత క్రౌడ్ చూడలేదు. మేము వెళ్ళిన రోజు చాలా పెళ్ళిళ్ళు కూడా ఉన్నాయి. ఎటు చూసినా కొత్త జంటలే కనిపిస్తున్నారు. మా వాళ్ళు స్వామికి తలనీలాలు ఇచ్చేసిన తర్వాత ఇలా రెడీ అయ్యారు. ఆ తర్వాత ఇంటి నుంచే టిఫిన్స్ తీసుకెళ్ళాము, అక్కడ కూడా పెడుతున్నారు, కానీ మేము ఇంటి నుంచి తీసుకొచ్చుకున్నాం కదా, అవి తినేసి కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము. ఎక్కువగా తీసుకోలేదు, కొన్నే తీసుకున్నాము. అందుకే 3-4 మినిట్సే వస్తుంది వీడియో, ఎక్కువ రాదు. ఈ గుడి వీరభద్రస్వామి గుడి అనమాట. మనం పైకి అమ్మవారి దగ్గరికి వెళ్ళే దగ్గర ఉంటుంది ఈ గుడి. మేము ఎప్పుడు నార్మల్ దర్శనానికే వెళ్తాము. మేము వెళ్ళేటప్పటికి నార్మల్ దర్శనం కూడా ఫ్రీగా ఉంటుందన్నమాట. ఈరోజు డబ్బుల దర్శనానికి వెళ్ళిన నార్మల్ దర్శనం కంటే డబల్ వెయిట్ చేయాల్సి వచ్చింది. మేమే కాదు, ఒంగోలు నుంచి మా అక్క పిల్లలు కూడా వచ్చారు. వాళ్ళతో కలిసి కాసేపు టైం స్పెండ్ చేసామన్నమాట. మేము ముగ్గురం ఒక చోటు ఉంటే మేము అసలు బోల్డ్ అన్ని కబుర్లలో మునిగిపోతాము. అక్క ఒంగోలులో నా టెంపుల్ పార్ట్నర్ అనమాట. ఎక్కడికి వెళ్ళాలన్నా మేమిద్దరమే వెళ్తుంటాము. మార్కెట్కి, టెంపుల్స్కి, పూజలకి, కార్తీక దీపాలకి అలా వెళ్తూనే ఉండేవాళ్ళమి. ఇప్పుడు మీరు చూసే గుడి ఉంది కదా, ఇది వీరభద్రస్వామి గృహ అనమాట. లోపల ఎవరో ఒకళ్ళు 2-3 కూర్చొని ఉండేవాళ్ళు. 15 ఇయర్స్ బ్యాక్. నీకు మేనరికమే అవుతుందని నాకు ఇక్కడే చెప్పారు. ఇప్పుడు నాకు బయట సంబంధాలు చూస్తూ ఉన్నారు. ఆల్మోస్ట్ కుదిరిపోయింది అనుకున్నారు, కానీ వీళ్ళు ఇలా చెప్పేలకి మేము నవ్వుకున్నాము. తీరా ఇంకా 2 మంత్స్కి వీళ్ళు చెప్పింది నిజమయ్యింది. ఆ వారికి ఇక్కడ నేను ఈ విషయం చెప్పానన్నమాట. ఎవరు ఆ పంతులు గారు, నాకు చూపియ్యి, నేను చెప్తాను ఆయన పని అంటూ జోకులేశారు కాసేపు. ఇంతమందికి దూరదృష్టి ఉంటుంది కదా, మనుషుల్ని చూస్తే ఇట్లే చెప్పేయగలుగుతారు. మనం వాటిని ఒక్కొక్కసారి నమ్ముతాం, ఒక్కొక్కసారి నమ్మం. అంతేకాదు, పెళ్లి ప్రస్తావన వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నాకు మా వారితో పెళ్లి కాకముందు అప్పుడప్పుడు కలలో మా అమ్మమ్మ గారింట్లో పెత్తనం చెలాయిస్తూ తిరిగినట్లు కలొచ్చేదనమాట. ఆ టైంలో నేను చెప్తే కావాలని చెప్తున్నాను అనేవాళ్ళేమో, అందుకే నేను అస్సలు బయట పెట్టలేదు. ఇప్పుడు చెప్పినా పెద్ద ప్రాబ్లం ఏం కాదు కాబట్టి చెప్తున్నాను అనమాట. ఒక్కొక్కసారి జరగబోయేది నాకు ముందే కనిపిస్తుంది. అది యాదృచ్ఛికమో లేకపోతే నా మైండ్లో ఉంటుందో నాకు తెలియదు, కానీ ఈ రోజుల్లో అవన్నీ చెప్తే కొట్టిపడేస్తారు కదా, కానీ అది నిజమండి. మీకు అలా జరుగుతుందా? అలా జరిగితే కామెంట్ చేయండి. మా బాబుని నువ్వు వీడియో సరిగా తీయవన్నానంటే పొరపాటున ఇంకా విచిత్రాలుగా ఫొటోస్ తీసి, పిక్స్ తీసి నేను ఎంత క్లారిటీగా తీస్తున్నానో చూడు అని చూపించేశాడు. బాగున్నాయి కదా అని అవి కూడా నేను షార్ట్స్కి వాడుకున్నాను. ఇంతేనండి, మా మాలకొండ జర్నీ ఇలా ముగిసింది. ఇంకా మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తా. ఈలోపు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నట్టు నా షార్ట్ వీడియోస్ని చాలా ఆదరిస్తున్నారు కదా, అలాగే లాంగ్ వీడియోలను కూడా ఆదరించండి.